హాయ్ అండి, నా పేరు డాక్టర్ కరీమా, వర్కింగ్ ఎట్ అహల్య హాస్పిటల్ గుంటూరు. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయేది 35 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ పాసిబులా. 35 ఇయర్స్ తర్వాత సాధారణంగా ప్రెగ్నెన్సీ రావడం న్యాచురల్గా వస్తుంది. అది రాదు అనేది మాత్రం ఒక మిత్ మాత్రమే, ఒక అపోహ. 35 ఇయర్స్ తర్వాత హెల్దీ డైట్తో, ఎక్సర్సైజులతో, గుడ్ ఒవేరియన్ రిజర్వ్ ఉన్నట్లయితే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, లేట్ వయస్సులో ప్రెగ్నెన్సీ అనేది కొన్ని కాంప్లికేషన్స్తో ఉంటుంది. అది మనం తెలుసుకోవాల్సింది, భయపడాల్సింది కాదు. అంటే బీపీ, షుగర్, థైరాయిడ్లు, ఉబకాయం ఇలాంటివి. ఇవి ఉన్నట్లయితే వచ్చేది ఏంటి, అబార్షన్లు అవ్వడం కానీ, బేబీకి జన్యుపరమైన లోపాలతో పుట్టడం, తక్కువ బరువుతో పుట్టడం, నెల నిండకుండానే డెలివరీ అవ్వడం. ఈ కాంప్లికేషన్స్ని ఎలా మేనేజ్ చేస్తాము అంటే, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటున్నాము అంటే దానికన్నా ముందు కౌన్సిలింగ్ చూసుకోవాలి, హెల్తీ డైట్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం లాంటివి. అండ్ వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్లు, బేబీ యొక్క గ్రోత్ స్కాన్లు, వీటితో రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకున్నట్లు అయితే హెల్దీ మదర్ అండ్ హెల్దీ బేబీతో మంచి బేబీ కావాలన్న కల నెరవేరుతుంది.